వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపం వైసీపీ వారికి మన డిఎస్సి తోటే తల బొప్పి కట్టింది. ఈసారి మళ్ళీ ఇంకో జాబ్ క్యాలెండర్ తోటి 10,060 ఉద్యోగాలతోటి ఇంకో బొప్పి రెడీగా ఉంది. ఎందుకంటే రెడీ చేసుకోవాలి కదా, అట్లా లీగల్గా కూడా రెడీ అయిపోయాడు నారా లోకేష్ గారు. ఇక్కడ వీళ్ళు మాత్రం మరి ఎలా రెడీ అవుతారు, ఇందులో కూడా అక్రమాలు జరిగిపోతాయి అనేటువంటిది. ఇక్కడ నుంచి చేయాల్సింది ఏంటంటే, అదిగో 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, దాంట్లో కూడా అక్రమాలు జరిగిపోతాయి, పేపర్లు లీక్ అయిపోతాయి, ఉద్యోగాలు అమ్మేసుకుంటారు, ప్రభుత్వం ఇక్కడ నిరుద్యోగులతో ఆట ఆడేసుకుంటోంది అనేటువంటి స్లోగన్స్ రేపటి నుంచి వినిపించాలి. ఇది వైసీపీ వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా వేగవంతం చేస్తోంది. రాష్ట్ర విద్యా ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈసారి జాబ్ క్యాలెండర్ రూపొందించారు. ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం మొత్తం 10,060 మంది ఉద్యోగాలకి, అంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికార యంత్రాంగం కార్యాచరణ కూడా ప్రారంభించింది. మొత్తం 4 దశల్లో నోటిఫికేషన్ల నుంచి పరీక్షలు, నియామకాల వరకు ముందుగానే స్పష్టమైనటువంటి షెడ్యూల్ ప్రకటించడం వల్ల అభ్యర్థుల్లో విశ్వాసం కూడా పెరిగింది. ఇక ప్రభుత్వం ఈ మెగా రిక్రూట్మెంట్ని మొత్తం 4 ఫేజెస్గా విభజించి అమలు చేస్తోంది. తొలి విడతలో 1,523 లెక్చరర్ పోస్టులకి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఇదంతా కూడా కొనసాగుతోంది. ఇక రెండో విడతలో 3,168 పోస్టులకి సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ రేపు రాబోతోంది. అలాగే మూడో విడతలో 2,388 పోస్టులకి, నాలుగో విడతలో 2,981 పోస్టులకి అక్టోబర్ 15 అంటే సెప్టెంబర్ 15న ఒక నోటిఫికేషను, తర్వాత దాదాపుగా 5,000 పైచిలకు పోస్టులకి అక్టోబర్ 15 నోటిఫికేషన్లు ఇవ్వాలని షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. దానికి సంబంధించి ముందుగానే డేట్స్, షెడ్యూలు ఏమేమి జరుగుతాయనేది ప్రక్రియను మొత్తం అంతా కూడా ప్రకటించేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఆర్టీజీఎస్ త్రూ వాళ్ళు ఎవరైతే నిరుద్యోగుల కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, లేదంటే మిగతా దాంట్లో ఎవరైతే ముందుగా నమోదు చేసుకుని ఉన్నారో అందరి వాట్సాప్కే డైరెక్ట్గా ఈ జాబ్ క్యాలెండర్ అప్డేట్స్, అందులో ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎన్నున్నాయి ఖాళీలు, దానికి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలనేటువంటి అప్డేట్స్ కూడా వెళ్తున్నాయి అనేది ఒక సమాచారం అందుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. బట్ ఇన్ఫర్మేషన్ అయితే దానికి సంబంధించి ఉంది. సో వాళ్ళకంటూ ఒక స్పష్టత, ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, తడబడకుండా ఉండేందుకు సో నియామకాల వరకు కూడా పక్కా ప్రణాళిక వేశారు. ఎందుకు అనంటే, గతంలో మనకి ప్రకటనలు చూసాంగా, ఇంకేముంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తున్నాము అన్నారు. అది ప్రకటనగా మాత్రమే మిగిలిపోయింది. ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎవరికయ్యా అంటే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తప్ప ఇంకా వేరే ఉద్యోగాలే లేవు. అలాగే నియామక ప్రక్రియలు కూడా దాదాపు చాలాసార్లు ఆలస్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రకటనలు వెలువడిపోయి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం ఫస్ట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి, లీకేజ్ కూడా కాదు, ఏదో వస్తుందిటా కూడా కాదు, ఖచ్చితంగా ఈరోజు మాట చెప్పాము అంటే ఇక్కడి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయినట్టే. నోటిఫికేషన్ నుంచి తుది నియామకం వరకు కూడా ప్రతి దశకి ఒక టైం లైన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. శాఖల వారీగా ఖాళీలని గుర్తించడం, పరీక్షల నిర్వహణ, అలాగే వాటి ఫలితాల విడుదల, నియామక ప్రక్రియ మీద మంత్రి నారా లోకేషే స్వయంగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అనేది తెలుస్తోంది. ఇక ఎన్నో ఏళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఈ క్యాలెండర్ కొత్త ఆశలు కల్పిస్తోంది. బట్ ఒకటైతే చెప్పాలి, ఇక్కడ ఆశావహులు లక్షల్లో ఉన్నారు, ఉద్యోగాలు మాత్రం వేలల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 10,060 ఉద్యోగాలకి ఖచ్చితంగా రేపు అన్న రోజు 5 నుంచి 6 లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు. అందులో నిలిచేది కేవలం 10,060 మంది మాత్రమే. మరి మళ్ళీ మిగతా వాళ్ళు ఇంకో సంవత్సరం ఎదురు చూడాలంటే, మీరు ఎన్ని ఉద్యోగాలు రాస్తే ఏదో ఒక దాంట్లో వస్తుంది, లేక లేదు అంటే ప్రైవేట్ దాంట్లో అయినా సరే మనం పని చేసుకుంటూ వెళ్లాల్సిందే, ఆగిపోకూడదు. లేదు స్వయం ఉపాధి ఏదైనా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారా, పెట్టుకోవాలి. అంతేగాని కేవలం గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కటి మాత్రమే బ్రతుకు తెరువు కాదు. ట్రై చేయడంలో తప్పులేదు, వచ్చిందా హ్యాపీ, రాలేదా అది కాకపోతే ఇంకొకటి, ఇలాగే ముందుకెళ్ళాలి. సో ఇక్కడ అనాసక్తి కానీ లేదంటే కుంగిపోవడం కానీ ఇలాంటి ఆలోచనలకి తావు ఉండకూడదు ఆశావాహులు ఎవరైనా సరే. సో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో గతంలో కోర్టు వివాదాలు, పిటిషన్లు, అలాగే టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఈ కారణంగా ఆలస్యాలు జరిగిన అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి న్యాయపరమైనటువంటి అంశాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి నోటిఫికేషన్ చట్టపరంగా చాలా బలంగా ఉండేలాగా సంబంధిత శాఖలు న్యాయ నిపుణులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. సో దీంతో అనవసరమైనటువంటి జాప్యాలకు ఎక్కడ అవకాశం అనేది లేకుండా నియామక ప్రక్రియని నిర్ణీత గడువులో
ఏ రోజైతే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫలానా రోజున మీకు ఉద్యోగం మీ చేతిలో మీ ఆర్డర్ ఉంటుంది అని ఒక డేట్ ఇస్తున్నారు అంటే ఆ డేట్కి మొత్తం అంతా కూడా 100% పనులు కంప్లీట్ అయిపోవాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకవైపు ప్రైవేట్ రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఐటీ పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ రంగంలో ఇప్పుడు మళ్ళీ 10,060 ఖాళీలని క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసే చర్యలు కూడా చేపట్టడం అనేది యువతకి ఇచ్చిన హామీల అమలు మీద మాట తుడుపు మాత్రమే కాదు, ఖచ్చితమైనటువంటి దృష్టి సారించింది ప్రభుత్వం. ప్రకటించిన షెడ్యూల్కి అనుగుణంగా నియామకాలు కూడా పూర్తయితే ఇది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం యువతకి ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తోంది, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంది, ఆల్రెడీ నిలబెట్టుకుంటూ వెళ్తోంది. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు కదా ప్రైవేట్ రంగం కానీ లేదంటే గవర్నమెంట్లో కానీ ఈ 5 ఏళ్లలో, దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు. ఒకసారి ఈ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో ఎంతమందికి వచ్చాయి, అలాగే పబ్లిక్ సెక్టార్లో ఎంతమందికి వచ్చాయి అనేటువంటి ఒక పాయింట్ని ఒక వైట్ పేపర్ లాగా రిలీజ్ చేస్తే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఒక అవగాహన ఉంటుంది అనేది చెప్పదగినటువంటి సూచన ప్రభుత్వానికి. ఎనివే, యువతకి ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలకి ఏదైతే హామీ ఇచ్చారో అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కూటమి ప్రభుత్వం అయితే సక్సెస్ అవుతోంది. ఇది ఎలాగ ముందుకు సాగాలి అనేది అందరి ఆకాంక్ష. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.